టీడీపీ పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 2024 ఎలక్షన్స్‌లో పూర్తి ఎదురు దెబ్బే తగిలిందని చెప్పుకోవచ్చు. మామూలుగా గాదు. ఎందుకంటే గత ఒక 2 వారాల నుంచి చూస్తున్నాం. టీడీపీ ఈసారి గాని సజ్జలకు పడ్డట్టే పూర్తిగా వ్యతిరేకమైనట్టే కనిపిస్తుంది. ఎందుకంటే వాలంటరీ వ్యవస్థ మీద నీచంటే నీచంగా, దారుణంగా అంటే దారుణంగా వాలంటరీ వ్యవస్థ వద్దు. వాలంటరీ వ్యవస్థ ఎందుకసలు? వాలంటరీ వ్యవస్థ ఓన్లీ రాజకీయం చేస్తుంది. వైసీపీ పార్టీకి సంబంధించినగా వైసీపీకి సపోర్ట్‌గా పనిచేస్తుందని తీవ్రంగా అంటే తీవ్ర స్థాయిలో విమర్శించారు. కానీ బాబు గారు వాలంటరీ వ్యవస్థ మీద అంత ఇసం చిమ్మడానికి కారణం ఏందంటే, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అందించే పథకాలలో ప్రతి ఒక్కటి ఇంటి దగ్గరికి అందియడము, ఒకటో తారీఖు పింఛన్ అందియడంలో చాలా సక్సెస్ అయ్యారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో పింఛన్ ఇచ్చే విషయంలో గానియండి, తర్వాత ఏదైతే పథకాలు ఇచ్చే విషయంలో గానియండి, ఇది జన్మభూమి కమిటీల్లో ఎవరికైతే వాళ్ళ మద్దతుదారులు ఉంటారో, ఎవరికైతే వాళ్ళకి అనుకూలంగా ఉంటారో వాళ్ళకిచ్చే విధంగా జరిగింది. ఇప్పుడు ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కుల మత భేదం లేకుండా, పార్టీకి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి అందే విధంగా వాలంటరీ వ్యవస్థ చాలా పకడ్బందీగా పనిచేసింది అనుకోవచ్చు. అలా పనిచేయడం వల్ల వైసీపీకి లబ్ధి చేకూర్చాం. వైసీపీకి మద్దతుదారులు పెరిగారు. వైసీపీకే సపోర్ట్‌గా ఉంటున్నారు అనే విధంగా వాలంటరీ మీద విషం చిమ్మారు. విషం చిమ్మిన తర్వాత ఏమైందంటే వాలంటరీ వ్యవస్థ పింఛన్ ఇవ్వడానికి గాని పనికిరాదు. పింఛన్ గాని ఇవ్వకూడదని టీడీపీ తరపు నుంచి ఫిర్యాదులెళ్ళాయి. మొత్తానికైతే వాలంటరీ వ్యవస్థ పింఛన్ ఇవ్వడానికి గాని పనికిరాదని ఎలక్షన్ సంఘం తేల్చి చెప్పేసింది. ఇంగప్పుడు సచివాలయం సిబ్బందితో ఇవ్వాలని నిర్ణయించుకుంది ప్రభుత్వం. నిర్ణయించుకున్న తర్వాత ఒకటో తారీఖు ఏదో పండగో లేకపోతే ఏదో సంథింగ్ వచ్చింది. ఆ రోజు ఇవ్వలేకపోయారు. రెండో రోజు ఇద్దామనుకున్నాక అంటే అప్పటికే కొత్తగా అంతకుముందు వాలంటీర్ ఉన్నప్పుడు 30వ తారీఖు, 31వ తారీఖు డబ్బులు తీసుకునేవాళ్ళు. 1వ తారీఖు, 2వ తారీఖు ఇంటికి పోయి ఇచ్చేవాళ్ళు. పెద్ద సమస్య లేకుండా పోయేది. కానీ ఇప్పుడు వాలంటరీ లేకపోయే వరక అవ్వాతాతలు సచివాలయం దగ్గరకు వచ్చి తీసుకోవాలంటే అందులో ఎండలో విపరీతంగా తీవ్ర స్థాయిలో అయిపోయింది. పైపెచ్చు ఈ వాలంటరీ వ్యవస్థని ఎవరు వద్దన్నారు, ఎవరు తీసేశారంటే బాబు గారే వద్దన్నారు. బాబు గారే పూర్తి వ్యతిరేకంగా వాలంటరీ వ్యవస్థని తీసేయాలి అనే విధంగా ఉన్నారని పూర్తి ప్రచారం జరిగింది. ఆ పూర్తి ప్రచారం కాదు, ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇంటికాడికి తెచ్చిచ్చేవాళ్ళు. ఏదైతే ఈ వాలంటరీ వ్యవస్థని వద్దు, ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలో వైసీపీకి మద్దతుగా పనిచేస్తున్నారు వాలంటీర్లు, వద్దు అని బాబు గారే తీసేశారు అని ప్రతి తాతలకి అందరికీ విపరీతంగా ప్రచారం అయిపోయింది, తెలిసిపోయింది. తాతలు కానీ ఇప్పుడు బాబు గారిని పూర్తి స్థాయిలో వ్యతిరేకించారు. పూర్తి స్థాయిలో మామూలుగా కాదు అసలు. బాబు గారు వద్దే వద్దు, మాకు జగనే కావాలనే విధంగా అసలు పట్టుబడి కూర్చున్నట్టుగా మామూలుగా కాదు అసలు. పచ్చిబూతులు, బండబూతులే తిట్టే విధంగా తయారయ్యారు అవ్వాతాతలు కానీ, వికలాంగులు కానీ, వృద్ధులు చాలామంది అంటే చాలా పింఛన్ అందుకునే ప్రతి ఒక్కరూ తిట్లకు లేశారు. తర్వాత అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత పూర్తి వ్యతిరేకత వచ్చింది టీడీపీ మీద. ఆ పూర్తి అంటే పూర్తి స్థాయిలో వచ్చిందని తెలుసుకునే టయానికి ఇంక బాబు గారు ఏం చేశారు, మళ్ళీ ప్లేట్ ఫిరాయించాడు. ఏమని? వాలంటరీ వ్యవస్థకి నేను వ్యతిరేకం కాదు. వాలంటరీ వ్యవస్థని నేను తీసేయను. వాలంటరీ వ్యవస్థ నేను ప్రభుత్వం వస్తే, మేము గెలిస్తే వాలంటరీ వ్యవస్థని ఉంచుతాము. మళ్ళీ అదే కంటిన్యూ చేస్తాను. 10,000 జీతము ఇస్తాము. 10,000 కాదు, మళ్ళీ నెలకి 50,000, ₹1,00,000 సంపాదించుకునే విధంగా మేము సృష్టిస్తాము అని బాబు గారు ప్రకటించేశారు. ఇది ఎంత నమ్మశక్యంగా? ఇంకో విషయం ఏంటంటే ఇలా ఏదైతే 10,000 ప్రకటించిన తర్వాత టీడీపీ పార్టీలో ఉన్న నాయకులే దీన్ని నమ్మడంలా. ఎందుకంటే నిన్నటిదాకా ఏదైతే లోకేష్ బాబు గారు కానివ్వండి, శ్రీకాళహస్తి వత్స నియోజకవర్గం ఎమ్మెల్యే అతను తిట్టడం కానివ్వండి, తర్వాత ఇంకొక అతను మేమే ఫిర్యాదు చేశాము, మేమే వాలంటరీ వ్యవస్థను వద్దని చెప్పాము, దానికి మేమే కృషి చేశాము అని ప్రకటించాడు ఒక్కొక్క సమావేశంలో. ఎన్ని సాక్ష్యాధారాలు మొత్తం పూర్తి స్థాయిలో ఉండడం వల్ల మళ్ళీ ఇప్పుడు వాలంటరీని మేము ఉంచుకుంటాం, మేమే
10,000 జీతం ఇస్తామనా అని బాబు గారు పట్టించారు. సొంత నాయకులే దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇదేంటి బాబు గారు మొన్నటిదాకా తిట్టిపిచ్చారు, తిట్టారు. మళ్ళీ ఇప్పుడు 10,000 జీతం ఇస్తామనాక అసలు టీడీపీలో ఉన్న నాయకులకే దీన్ని జీర్ణించుకోలేని పరిస్థితికొచ్చింది. మొత్తానికి టీడీపీ పార్టీ పూర్తి వ్యతిరేకంగా, పూర్తి ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాలంటరీ వ్యవస్థనేమో గతంలో గోను జేయంచులు మోసుకుండే వ్యవస్థ, ఎందుకిది పనికిరాని వ్యవస్థ అని అంత నీచంగా మాట్లాడిన బాబు గారే, ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ టైం దగ్గరికి పడిన తర్వాత దగ్గర వచ్చిన తరుణంలో వాలంటరీ వ్యవస్థకు 10,000 ఇస్తాను, వాలంటరీ వ్యవస్థను తీసేయను అనని ఇలా మాట్లాడడం ఎవరికీ సహించుకోలేకపోయింది. మొత్తానికైతే టీడీపీది 2024లో గానీ భారీ ఓటమి చవిచూసే విధంగా ఏదైతే చేస్తున్న పరిణామాలు గానీ, చేస్తున్న సంఘటనలు జరుగుతున్న సంఘటనలు గానీ చూస్తుంటే అలానే కనిపిస్తుంది. అవునా? వాస్తవా కదా? మీరే ఆలోచించుకోండి. గతంలో వాలంటీర్‌ని పిచ్చబూతులు తిట్టారు. ఇప్పుడేమో అదే వాలంటీర్‌లకి 10,000 ఇస్తామంటున్నారు. ఆ వాలంటరీ వ్యవస్థ మేము అదే కంటిన్యూ చేస్తామంటారు. గతంలో అవ్వాతాతలకు పింఛని విషయంలో ఘోరంగా అయింది. ఇది సక్సెస్ అయింది. మరి చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలన్నీ వేస్ట్ అంటారు. మళ్ళీ అయ్యే పథకాలను మేము కంటిన్యూ చేస్తామంటారు. మరి మీరే ఆలోచించుకోండి. ఎవరు కరెక్టా? ఎవరు మంచిగా చేశారా? ఎవరు తప్పుడు ప్రచారం చేశారా? మీరే అర్థం చేసుకోండి. ఎవరైతే మీకు బాగా లబ్ధి చేకూరుతారో, ఎవరైతే మీకు అభివృద్ధి చేస్తారో వాళ్ళకే ఓటెయ్యండి.